దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథ ధ్యానములు అనే ఈ రెండో భాగానికి నన్ను నడిపించిన దేవునికి యుగయుగాలు ప్రభుని క్రీస్తు ద్వారా మహిమ కలుగునుగాక. అలాగే ప్రకటన గ్రంథ ధ్యానములు అనే ఈ రెండో భాగాన్ని వీక్షిస్తున్న ప్రియులైనటువంటి సహోదరులకు, అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామములో ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రకటన గ్రంథ ధ్యానములు అనేటువంటి ఈ యొక్క పాఠాలకి మరి ఎంతగానో స్పందిస్తూ మొదటి భాగాన్ని ఎంతగానో మరి అనేక మందికి షేర్ చేసి మా పరిచయలు ఎంతగా సహకరించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మొదటి భాగం మీకు మేలుకరంగా ఉందని, మీరు ప్రకటన గ్రంథ ధ్యానానికి మీకు ఉపయోగకరంగా ఉందని, మీ ఆత్మీయ జీవితానికి కొద్దిగా మంచి అవకాశాన్ని మీ ఆత్మీయ ఎదుగుదలకు కలిగించిందని నేను భావిస్తూ ఆ తండ్రిని ప్రభుని క్రీస్తు ద్వారా స్తుతిస్తున్నాను. ప్రియులరా, మొదటి భాగంలో రెండు విలువైనటువంటి సంగతులు మనం నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథం అంటే క్రైస్తవులు భయపడే గ్రంథం కాదని, ప్రకటన గ్రంథం అంటే క్రైస్తవులకి ఇష్టమైన గ్రంథంగా ఉండాలన్నది మొదటి భాగంలో నేర్చుకున్నాం. అలాగే చాలామంది భయపడి ఆ ప్రకటన గ్రంథాన్ని చదవటం మానేయటం వల్ల వచ్చే నష్టాలు, 7 నష్టాల గురించి మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ పాఠాలు ఎందుకు గ్రంథ ధ్యానానికి అవసరం అని అంటే, మొదటగా మనం గ్రంథం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి అని అంటే ముందు అవుట్లైన్ మనకు తెలియాలి. అంటే దాని యొక్క చరిత్ర, దాని యొక్క నేపథ్యం మనకు తెలిస్తే ఖచ్చితంగా మనం ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోగలం. కాబట్టి ఇంచుమించు నేను చెప్పాను గతంలో 5-6 పాఠాలు మొదటిగా మనం గ్రంథంలోనికి ప్రవేశించక మునుపు మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ప్రకటన గ్రంథం మీద మనకి పూర్తి అవగాహన వస్తుంది అనేది నా ఆలోచన. మొదటి భాగం మీకు ఉపయోగకరంగా ఉందని నమ్ముతూ నేను రెండో భాగాన్ని మొదలు పెడతా ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథ ధ్యానముల్లో రెండో భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. పాఠం పేరు ఏంటంటే ప్రకటన గ్రంథ సాహిత్యం ఏమిటి, ఎందుకు ఆ సాహిత్యం వాడబడింది, దానిని ఎలా అర్థం చేసుకోవాలి. మరొకసారి పాఠం పేరు చెప్తున్నాను. ప్రకటన గ్రంథ సాహిత్యం ఏమిటి, ఎందుకు ఆ సాహిత్యం వాడబడింది, దానిని ఎలా అర్థం చేసుకోవాలి. పిల్లరా, ఎందుకు ఈ పాఠం మనం నేర్చుకోవాలని అంటే, మనం ధ్యానించబోతున్నటువంటి గ్రంథం 22 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం ప్రకటన గ్రంథంలో ఆ యొక్క రాయబడినటువంటి ఆ భాషా శైలి, ఆ సాహిత్యం కొద్దిగా తికమక్కగా ఉండబట్టే ఆ భాష పదజాలం మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో వినలేదు కనుకనే దానిని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం అన్నది మన గత భాగంలో నేర్చుకున్నాం. కాబట్టి ఎందుకు ప్రకటన గ్రంథం అర్థం కాని సాహిత్యంలో రాయబడింది, ఎందుకు మరి పోలికలతో గుర్తులతో రాయబడింది అంటే దాని యొక్క భావం ఏంటి, అర్థం కాని భాషతో ప్రకటన గ్రంథం యోహాను గారు రాయటానికి గల కారణాలు ఏంటి అంటే, దేవుడు తన ప్రజలకు రాబోతున్న భవిష్యత్తు కాలంలో ఉన్నటువంటి ప్రజలకు మర్మంగా ఉండాలని, లేకపోతే దానిని తేలిగ్గా అర్థం చేసుకోకూడదు, దాన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టపడాలనే ఉద్దేశంతో దానిని అలా రాయించాడా, లేకపోతే మరొక ఏదైనా ఉద్దేశం ఉందా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్లో 66 పుస్తకాలు మనం చూస్తాం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు మనకి కనిపిస్తాయి. అయితే గమనించాల్సింది ఏంటంటే, మొత్తం 66 పుస్తకాల్లో 4-5 పుస్తకాలు తప్ప మిగతా పుస్తకాలన్నీ కూడా సాధారణమైన మనుషులకి అర్థమయ్యే భాషలోనే రాయబడింది. సాధారణమైన మనిషి తను ఏ భాష కలిగినటువంటి వ్యక్తి అయినా, ఏ భాషని మాట్లాడే వ్యక్తి అయినా ఆ మనిషికి ఆ గ్రంథాన్ని ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు వారికి తేలికైనటువంటి భాషలోనే వారికి అర్థమయ్యే విధంగా ఉన్నాయి. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి, తర్వాత పాత నిబంధనలో కొన్ని పుస్తకాలకు వచ్చేసరికి ఎందుకు అర్థం కాని భాషలో రాయబడింది, ఎందుకు సాధారణమైనటువంటి భాషని మామూలుగా అందరూ సామాన్యమైనటువంటి మనుషులు మాట్లాడుకునేటువంటి భాషలో ఎందుకు రాయలేదు అనేది మనం ఆలోచించాలి. ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు యోహాను గారు రచించినటువంటి, యోహాను గారు అంటే యేసుక్రీస్తు వారి దర్శనం ద్వారా
ఆ మాటలు తీసుకుని రచించినటువంటి యోహాను గారు ఎందుకు అర్థం కాని మర్మగర్భమైనటువంటి భాషని ఎంచుకున్నాడు అనేది మనం ఆలోచించాలి. అంటే అది ఎందుకు ఈ సాహిత్యం గురించి ఈరోజు నేను మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అంటే, అది ఒక వింతైనటువంటి గ్రంథమని, అది ఒక మర్మగర్భమైనటువంటి గ్రంథమని, అందులో రాయబడినటువంటి శైలిని బట్టి, భాషను బట్టి చాలామంది ఒక ఆలోచనకు వచ్చేసారు. కానీ దాని వెనక చరిత్ర మనం ఆలోచన చేస్తే ఎందుకు యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాయటానికి ఆ శైలిని వాడుకున్నాడు అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. అది అర్థం చేసుకోకుండా చాలామంది ఒక విధానానికి వచ్చేసారు. అది మర్మగర్భమైంది, భవిష్యత్తులో జరగబోయేటువంటి కొన్ని సంఘటనల్ని యోహాను గారి ద్వారా మర్మగర్భంగా దేవుడు రాయించాడు, అది సీక్రెట్గా ఉండాలని, దానికి ముద్రేయమన్నట్టుగా మాట్లాడుతుంటారు. అయితే ప్రియులరా, ఈరోజు మరి ప్రకటన గ్రంథం ఆ సాహిత్యాన్ని ఉపయోగించడానికి యోహాను గారు కారణం ఏంటి, ఆ సాహిత్యం ఏంటి, అది ఎక్కడ పుట్టింది, దాని యొక్క స్థితిగతులు ఏంటి, ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఆ సాహిత్యానికి ఎవరైనా వాడారా, ఎందుకు వాడారు, వారి ఉద్దేశం ఏంటి అనేది ఈరోజు పాఠంలో మనం నేర్చుకోవచ్చు. ఒక విషయం నేను మీకు చెబుతున్నాను, ఇది చరిత్రతో కూడుకున్నటువంటి పాఠం కనుక జాగ్రత్తగా వినాలని మరొకసారి ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఇది మీరు చదువుకున్న ప్రకటన గ్రంథం లాంటి కొంత తికమక్కతో కూడుకున్నటువంటి పాఠం కానీ మీకు అనిపించవచ్చు. కానీ జాగ్రత్తగా మీరు వింటే, ఒకసారి విన్నప్పుడు అర్థం కాకపోతే మరలా వింటే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి మీకు అర్థమవుతుంది, దాని యొక్క గొప్పతనం ఏంటి మీకు అర్థమవుతుంది. ప్రియులరా, ఈరోజు యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు, ఈ ప్రకటన గ్రంథమే కాకుండా యోహాను గారు ఇంకా బైబిల్లో 4 పుస్తకాలు రాసినట్టు మనం చూస్తాం. ఓవరాల్గా ప్రకటన గ్రంథంతో కలిపి యోహాను గారు 5 పుస్తకాలు రచించాడు బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో. అయితే ఆ పుస్తకాలు ఏంటంటే, మొదటిది యోహాను సువార్త, తర్వాత యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ఈ 4 పుస్తకాలు మనం చూస్తాం. ఆఖరిగా ప్రకటన గ్రంథాన్ని యోహాను గారు రచించినట్టు మనం చూస్తాం. అయితే ఈ ప్రకటన గ్రంథం వలె మిగతా పుస్తకాల్లో ఎందుకు యోహాను గారు ఆ సాహిత్యాన్ని వాడకుండా ప్రకటన గ్రంథంలోనే వాడాడు? ప్రకటన గ్రంథం రాయబడేటువంటి పరిస్థితులు మిగతా పుస్తకాలు రాసిన 4 పుస్తకాలు రాసినటువంటి పరిస్థితులకి భిన్నంగా ఉన్నాయా? ఎందుకు యోహాను గారు అర్థం కానటువంటి మర్మగర్భమైనటువంటి సాహిత్యాన్ని ఎంపిక చేసుకున్నాడు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని పరిస్థితులు, దాని వెనకాల హిస్టరీ, దాని యొక్క చరిత్ర మనం తెలుసుకోగలిగితే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఆ గురుతులు, ఆ రంగులు, లేకపోతే ఆ సాహిత్యం మనం అర్థం చేసుకోగలం. ఆ అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆ గ్రంథం మనకు తేలిగ్గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, యోహాను గారు ప్రకటన గ్రంథం అర్థం కానటువంటి సాహిత్యంలో రాశాడని మనం అనుకున్నాం. అయితే ఇప్పుడు యోహాను గారు ఆ గ్రంథాన్ని రాసే సమయానికి ఆ ప్రాంతంలో మనుగడలో ఎన్ని భాషలు ఉన్నాయి అని మనం ఆలోచించాలి. అంటే ఈయన రాసినటువంటి శైలికి, అక్కడ వాడుకలో ప్రజలు మాట్లాడుకున్నటువంటి భాషలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది. అంటే యోహాను గారు ఆ గ్రంథం రాసే సమయానికి వాడుకలో 3 భాషలు ఉన్నట్టు మనం చూస్తాం. అవి ఏంటంటే, మొదటి శతాబ్దం నాటికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి భాషలు అక్కడ ఉన్నట్టు మనం చూస్తాం. ఏమిటి అంటే, గ్రీకు భాష ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ వాడుతున్నటువంటి భాష, జాతీయ భాష అని కూడా మనం చెప్పొచ్చు. రెండోది హెబ్రీ భాష, ఇది కేవలం హై లాంగ్వేజ్ అనమాట, కేవలం యూదులకు మాత్రమే, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే మాట్లాడగలిగేటువంటి భాష. అది కొంతమంది ఆ రోజు హిబ్రూ భాషను నేర్చుకోవడం కోసం కొన్ని పాఠశాలలు కూడా నడిపించినట్టు మన చరిత్రలో చూడగలం. ఎందుకంటే హిబ్రూ భాష చాలామంది నేర్చుకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఇది కేవలం ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే మాట్లాడే భాషగా ఉంది అప్పట్లో. మొదటిది గ్రీకు, ఆ గ్రీకు ప్రపంచవ్యాప్తంగా సాధారణమైన మనుషులు కూడా మాట్లాడుకుంటున్నారు. రెండోది హెబ్రీ భాష. మూడోది మనం చూస్తే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమా భాష, అది లాటిన్ భాష అంటారు. అంటే 3 భాషలు మనం ప్రకటన గ్రంథం రాసేసరికి మనుగడలో ఉన్నాయి.
అయితే క్రొత్త నిబంధన గ్రంథం అంటే 27 పుస్తకాలు కలిగినటువంటి క్రొత్త నిబంధన గ్రీకు భాష అంటే కొయినే భాషలో క్రొత్త నిబంధన రాయబడినట్టు మనం చూస్తాం. అంటే గ్రీకులో 3 విధాలైనటువంటి భాషా విధానాలు ఉన్నాయి. 3 విధానాల్లో ఆ భాష ఉంది. అయితే కొయినే గ్రీకు అంటే సామాన్యమైన మనుషులు కూడా అర్థం చేసుకోగలిగే భాష గ్రీకు భాష. ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమ సామ్రాజ్యం అంతటా ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించే ఉద్దేశంలో ప్రపంచమంతా మాట్లాడుతున్నటువంటి కొయినే గ్రీకు భాష, సామాన్యులు మాట్లాడుకునేటువంటి భాషలోనే కొత్త నిబంధన రచించడం జరిగింది. కారణం ఏంటంటే ఆ భాష అందరికీ అర్థం కావాలి, దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు ప్రజలు అర్థం చేసుకోవాలి, దేవుడు ఇస్తున్నటువంటి రక్షణ పిలుపుని వారు అర్థం చేసుకుని ఆ రక్షణ వారు అనుభవించాలన్న ఉద్దేశంతోనే కొత్త నిబంధన కొయినే గ్రీకులో రాయటం జరిగింది. అయితే గ్రీకు అనేటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో ఎక్కువగా వాడబడే భాష ఏంటి అని అంటే ఇంగ్లీష్ భాష. ఇంగ్లీష్ భాష ఎలా అందరికీ వాడుకలో ఉందో ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రీకు భాష అందరికీ వాడుకలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఎందుకు గ్రీకు అంటే ప్రపంచవ్యాప్తంగా రోమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను మాట్లాడుకుంటున్నటువంటి భాష గ్రీకు భాష. అయితే ఎందుకు యోహాన్ గారు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నటువంటి సర్వసాధారణమైనటువంటి సామాన్యులు మాట్లాడుకునేటువంటి గ్రీకు భాషలో మాట్లాడలేదు? 1. 2, ఆయన యూదుడై ఉండి హెబ్రీ భాష మీద కొద్దిగా పట్టుండి హెబ్రీ భాష మాట్లాడగలిగే పాండిత్యం కలిగి ఉండి ఎందుకు యోహాన్ గారు ప్రకటన గ్రంథాన్ని హెబ్రీ లాంగ్వేజ్కి, హెబ్రీ సాహిత్యానికి అనుగుణంగా ఎందుకు రాయలేదు అన్నది 1. తర్వాత రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అన్యజనులు రక్షించే ఉద్దేశం దేవునికి ఉందని ఎరిగి ఉండి మరి ఆ లాటిన్ భాషలోనే ఎందుకు ప్రకటన గ్రంథ సాహిత్యాన్ని ఉపయోగించలేదు అనేది మనం కొంత ఆలోచించాలి. అంటే 3 భాషలు యోహాన్ గారు ఆ గ్రంథం రాసేసరికి మనుగడలో ఉన్నాయి. ఆ 3 గ్రీకు భాష అత్యంత సాధారణమైన మనుషులు మాట్లాడుకునే భాషగా ఉన్నప్పుడు యోహాన్ గారు ఎందుకు ఆ భాషని యూజ్ చేయలేదన్నది మనం ఆలోచించాలి. ఎందుకు ఆ భాషని, సామాన్యులు మాట్లాడుకునే భాషని, సాధారణమైనటువంటి భాషని యోహాన్ గారు ఉపయోగించలేదన్నది మనం ఆలోచించాలి. ఎందుకు వాడలేదు, ఎందుకు గురుతులతో కూడుకున్న సాహిత్యాన్ని, మరి మర్మగర్భంగా ఉన్నటువంటి సాహిత్యాన్ని ఉపయోగించాడు అనేది మనం ఆలోచించాలి. అయితే సాహిత్యము అంటే ప్రకటన గ్రంథ సాహిత్యం అని అంటే, సాహిత్యము అని అంటే దానికి అర్థం ఏంటంటే రాతపూర్వక పదాల ద్వారా ఏర్పడిన ఆలోచనల ద్వారా జ్ఞానాన్ని ప్రచారం చేయటంలో దీని ఉపయోగం ఉంది. చాలా సాహిత్యాలు ఉన్నాయి. గ్రీకు సాహిత్యం ఉంది, హిబ్రూ సాహిత్యం ఉంది, రోమా సాహిత్యం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో కూడా తెలుగు సాహిత్యం అనేది ప్రజలకి రాతరూపక పదాల ద్వారా ఏర్పడినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రజలకు తెలియజేయటం అనేది సాహిత్యం అంటారు. అయితే ఇన్ని సాహిత్యాలు ఉండగా యోహాన్ గారు ప్రకటన గ్రంథానికి ఎందుకు ఆ సాహిత్యాలు వాడలేదన్నది మన ప్రశ్న. అయితే ఇప్పుడు దీని ద్వారా కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. ఏంటనంటే ప్రకటన గ్రంథం దాని యొక్క స్వభావం గురించి మనం ఆలోచించేద్దాం. మొదటిగా ప్రకటన గ్రంథం దాని యొక్క స్వభావం అంటే రాయబడినటువంటి విధానం మనం ఆలోచన చేస్తే, మీరు ప్రకటన గ్రంథాన్ని మొదటి అధ్యాయాన్నే మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ప్రకారం 3 విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రకటన గ్రంథం దాని యొక్క స్వభావం ఏంటో మనకు అర్థమవుతాయి. ఏంటంటే మొదటిది చాలా ప్రధానమైంది. చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, ఈ మొదటి అధ్యాయంలోనే 3 విధాలైనటువంటి విషయాలు మనకు అనిపిస్తాయి. ఈ మొదటి వచనంలో మనం చదువుతున్నప్పుడు ఏమర్థమవుతుందో చూస్తే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని ఉంది. ప్రత్యక్షత అని పుట్నోట్లో లేక ప్రకటన అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. అంటే ఈ గ్రంథంలో మొదటిగా యోహాన్ గారు ఉపయోగించినటువంటి సాహిత్యం అంటే చెబుతున్నాడు. ఏంటి ఆ సాహిత్యం అని అంటే అపోకలిప్టిక్ సాహిత్యాన్ని ఉపయోగించినట్టు మనం చూస్తాం. ఎందుకంటే
ఇక్కడ యేసుక్రీస్తు ఇచ్చిన ప్రత్యక్షత అనేది మొదటి వచనంలో మనం చూస్తున్నాం కదా. అంటే ప్రకటన, పుట్నోట్ల ప్రకటన అని ఉంది. అంటే ప్రకటన అనే పదం అపోకలిప్సిక్ అనే గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది పదం. అంటే కొన్ని తర్జుమాల్లో ది అపోకలిప్సి అని పిలువబడింది. అంటే ఇది అపోకలిప్టిక్ సాహిత్యాన్ని తెలియపరుస్తుంది. ఇక్కడ రాయబడినటువంటి విధానాన్ని మనం చూస్తుంటే యోహాను గారు మొదటి వచనంలోనే ఏ సాహిత్యాన్ని వాడాడు అని రాయబడిన విషయాన్ని బట్టి మనం చూస్తే మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే అంటే అపోకలిప్టిక్ సాహిత్యాన్ని తెలియపరుస్తుంది కనుక యోహాను గారు మొదట దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు మనం చూస్తాం. అపోకలిప్టిక్ సాహిత్యానికి యోహాను గారు మొదటిగా ప్రిఫరెన్స్ ఇచ్చాడు. మొదటి వచనంలోనే అపోకలిప్టిక్ సాహిత్యంతో మొదలుపెట్టినట్టు మనం చూస్తాం. యేసుక్రీస్తు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత, ప్రకటన అనేటువంటి ఆ పదాన్ని బట్టి మనం ఆలోచించగలం. మొదటి అధ్యాయంలో మనకు అర్థమైంది ఏంటంటే, దాని యొక్క స్వభావం మనకు అర్థమైంది ఏంటంటే అపోకలిప్టిక్ సాహిత్యాన్ని ఉపయోగించుకున్నాడు యోహాను గారు. తర్వాత ప్రకటన గ్రంథం స్వభావాన్ని మనం ఆలోచన చేస్తే రెండోది, ఈ గ్రంథం గురించి రెండోదిగా మనం ఆలోచన చేస్తే 3వ వచనంలో రాయబడిన దాన్ని బట్టి ప్రవచనము అని కూడా పిలువబడింది. ప్రకటన గ్రంథం ప్రవచన గ్రంథం అని కూడా పిలువబడింది. అంటే ఇందులో 1:3లో రాయబడింది ఏంటంటే ఈ ప్రవచన వాక్యములు చదువువాడు అని ఉంది. అంటే ప్రకటన గ్రంథం దాని యొక్క స్వభావం గురించి మాట్లాడితే రెండోది ప్రవచన గ్రంథం అని కూడా పిలువబడింది. అంటే దేవుడి నుండి వచ్చే ఏ మాట అయినా అది ఆజ్ఞ కానీ, చరిత్రే కానీ, ఉపదేశమే కానీ ప్రవక్తలు దైవ ప్రేరేపితమని తలంచేవారు, దైవ ప్రేరేపితమని ప్రకటించేవారు. అంటే ఒకటి అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడాడు, 2 ప్రవచన గ్రంథంగా కూడా మనకి ఈ గ్రంథం మనకు అనిపిస్తుంది. మూడోది మనం చూస్తే మొదటి అధ్యాయాన్ని బేస్ చేసుకునే నేను మీకు చెప్తున్నాను. మూడోది మీరు చూస్తే 4-5 వచనాలు మొదటి అధ్యాయంలో రాయబడిన దాన్ని బట్టి ఈ గ్రంథం యొక్క శైలి పత్రిక లేకపోతే ఉత్తరంలాగా మనకు అనిపిస్తుంది. మొదటి అధ్యాయం 4వ వచనంలో మీరు చూస్తే అక్కడ రాయబడిన దాన్ని బట్టి యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. అంటే ఒక పత్రిక ఎలాగైతే మనం రాస్తామో ఆ పత్రిక విధానాన్ని, ఆ పత్రిక శైలిని వాడుకున్నట్టు మనం చూస్తాం యోహాను గారు. అందులోనే 4వ వచనంలో భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి అని చెప్తూ 5వ వచనం ఆఖరి లైన్కి వస్తే యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అంటే ఒక పత్రికని ఎలాగైతే మెన్షన్ చేస్తారో, ఒక పత్రికని ఎలాగైతే పంపిస్తారో ఆ భాషా శైలిని వాడినట్టు మనం చూస్తాం. అంటే ఈ గ్రంథం యొక్క స్వభావాన్ని మనం ఆలోచన చేస్తే 3 రకాలైనటువంటి విధానాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి అపోకలిప్టిక్ సాహిత్యం కనపడుతుంది, 2 ప్రవచన గ్రంథం అని పిలువబడుతుంది, 3 ఇది ఒక పత్రికగా, ఒక ఉత్తరంగా కూడా మనకి కనిపిస్తుంది. అయితే ప్రవచనాల గురించి, ప్రవచనాలు అంటే ఏంటో, ప్రవచనం యొక్క భావం ఏంటో, ప్రవచనాలు ఏ ఉద్దేశం ప్రకారం మాట్లాడబడినాయో అనేది సాధారణంగా మనకు తెలుసు. రెండోది పత్రికలు అంటే ఏంటో కూడా తెలుసు. పత్రికలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి దేవుని యొక్క సందేశాన్ని అందిస్తూ, వారిని హెచ్చరిస్తూ, వారిని దేవుని కొరకు బ్రతికేలాగా పురుకొల్పేదే పత్రికలు. అయితే ప్రవచనం అనేది దేవుని యొక్క ఉద్దేశాలు ప్రజల పట్ల, భక్తుల పట్ల ఎలా నెరవేర్చాలనుకున్న దాన్ని ముందుగా చెప్పేది ప్రవచనమని. ఈ విషయాలన్నీ కూడా మనం సాధారణంగా మనకు తెలుసు. ఈ రెండు విధానాలు, ఈ 2 శైలిలు మనకు తెలుసు. కానీ అపోకలిప్టిక్ శైలి మనకి ఎందుకు వాడాడన్నది మనకి అర్థం కావాలి. ఇప్పుడు అపోకలిప్టిక్ సాహిత్యాన్ని దాని గురించి ఆలోచన చేస్తే మనలో మ్యాక్సిమం నాకు తెలిసి 100కి 90% మందికి అపోకలిప్టిక్ సాహిత్యం అంటే ఏంటో తెలియదు. అయితే ఈ గ్రంథం మనకు అర్థం అవ్వాలంటే అపోకలిప్టిక్ సాహిత్యం గురించి మనకు తెలియాలి. అంటే అపోకలిప్టిక్ సాహిత్యం మనకు తెలియకపోతే ఆ గ్రంథం మనకు అర్థం కాదు. కాబట్టి ప్రవచనాలు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఈ 2 విధానాలు మనకు తెలుసు కనుక వాటిని గురించి పక్కన పెట్టి మొదటి వచనంలో యోహాను గారు ఉపయోగించినటువంటి అపోకలిప్టిక్ సాహిత్యం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. అపోకలిప్టిక్ సాహిత్యం ప్రకటన గ్రంథంలో ఎక్కువ శాతం, 100కి 80% వరకు ఆ సాహిత్యాన్ని యోహాను గారు ఉపయోగించుకున్నాడు. అయితే ఈ సాహిత్యం ఏంటి, ఈ సాహిత్యం ఎలా వచ్చింది, ఈ సాహిత్యాన్ని యోహాను గారు ఎందుకు ఉపయోగించారో ఈ భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. ఇది ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి మనకి, లేకపోతే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.
ఇది ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, చాలా ముఖ్యమైనదిగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. నేర్చుకుందాం ఈరోజు. అపోకలిప్టిక్ అంటే ఏంటి, అపోకలిప్టిక్ సాహిత్యం ఎక్కడి నుండి వచ్చింది, యోహాను ఎందుకు ఈ సాహిత్యాన్ని ఉపయోగించాడు అనేది మనం నేర్చుకోవాల్సి ఉంది. అపోకలిప్సిస్ అంటే, మొదటిగా అపోకలిప్సిస్ అంటే గతంలో తెలియబడని దేనినైనా బయలుపరచడాన్ని ప్రాథమికంగా సూచిస్తుంది. ఉదాహరణకి అంటే గతంలో మనకి తెలియబడినటువంటి కొన్ని సంగతుల్ని తెలియపరచడం అనే భావనతో కూడుకున్న పదమే అపోకలిప్సిస్. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్న మాట మీరు చూడగలిగితే అక్కడ రాస్తున్నాడు ఏమనంటే, అపోస్తలుడైన పౌలు ఉపయోగించిన మాట, మనుషుని వలన నేను దానిని పొందలేదు, నాకెవడునూ దానిని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించింది అంటున్నాడు. అంటే గతంలో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పౌలు గారికి ఎలా తెలిసిందని అంటే, మనుషులు చెప్పలేదు కానీ యేసుక్రీస్తే నాకు బయలుపరిచాడు, యేసుక్రీస్తే నాకు తెలియజేశాడు అనేది ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. తర్వాత 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా అలాంటి భాష మనకు కనపడుతుంది. దేవదర్శనం ప్రకారమే నేను వెళ్ళి తిని అంటాడు. ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడంటే దేవదర్శనం వల్లనే వెళ్ళి తిని అంటున్నాడు. అంటే ఇది మనుషులు చూపించిన రూట్ కాదు, దేవుడే పౌలు గారికి చూపించినటువంటి రూట్ అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. దీన్ని అపోకలిప్సిస్ అంటారు, అపోకలిప్సిస్ సాహిత్యం అంటారు దీన్ని. అంటే గతంలో తెలియబడినటువంటి సంగతుల్ని ఎలా తెలుసుకోవాలో తెలియపరచడం, బయలుపరచడం అంటే ప్రాథమికమైనటువంటి విషయంగా ఇది మనకి అర్థమవుతుంది. అయితే సాంకేతికమైనటువంటి భావంతో ఉపయోగించడంలో అనగా గుర్తుల ద్వారా ఉపదేశించడం లేదా అలంకరణలలో ఉండి రహస్య భాషలో రాయబడి ఉండేది ఈ భాష. ఇది క్రీస్తు పూర్వం 4 నుండి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కూడా అపోకలిప్సిస్ అనేటువంటి భాషని, శైలిని చాలామంది వాడుకున్నట్టు మనం చూస్తాం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు విస్తరించినటువంటి ప్రత్యేకమైనటువంటి సాహిత్యానికి అపోకలిప్టిక్ అనేటువంటి పదప్రయోగం వర్తింపచేయబడింది. అయితే ఈ సాహిత్యం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ సాహిత్యం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మనం ఆలోచన చేస్తే చరిత్ర ప్రకారం చెబుతున్నటువంటి వాస్తవం ఏంటంటే ఇది ఒక రహస్య భాష. రహస్య భాష అంటే కోడ్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. అపోకలిప్టిక్ సాహిత్యం అని అంటే కోడ్ లాంగ్వేజ్ అని పిలుస్తారు దీన్ని, అంటే రహస్య భాష. ఇది తరచుగా ఈ రహస్య భాష అంటే ఈ కోడ్ లాంగ్వేజ్ ఎలాంటి కోడ్లతో, ఎలాంటి రహస్యమైనటువంటి విషయాలతో బహిర్గతం చేసేదని అంటే రంగులలో, సంఖ్యలలో, రహస్య పదాల ద్వారా, గుర్తుల ద్వారా వ్యక్తపరిచేది సాహిత్యం. అంటే ఈ సాహిత్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాటలు రాయకుండానే చూపించబడినటువంటి గుర్తుల ద్వారా, చూపించబడినటువంటి రంగుల ద్వారా, చూపించబడినటువంటి రహస్య పదాల ద్వారా, గుర్తుల ద్వారా సమాచారాన్ని అందించడం. ఒక గుర్తును చూపించి దాని నుంచి ఎక్కువ సమాచారాన్ని అందించాలి అనేటువంటి ఉద్దేశమే ఈ అపోకలిప్టిక్ సాహిత్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మీరు చూడండి, అందుగురించే ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఈ సాహిత్యం యొక్క ఆనవాళ్ళు చాలా అద్భుతంగా మనకు కనిపిస్తాయి. అపోకలిప్టిక్ సాహిత్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది రహస్య భాష. తన ప్రజలకి చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని ఎక్కువగా రాయకుండానే ఒక గుర్తును చూపించి ఎక్కువ సమాచారాన్ని శ్రోతలకు అందించటం, లేకపోతే ఒక రంగును చూపించి శ్రోతలకు ఒక పాఠాన్ని, ఒక సందేశాన్ని అందించడం ఈ అపోకలిప్టిక్ యొక్క సాహిత్యం యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఉదాహరణకి ఈ సాహిత్యం యొక్క విధానాన్ని మనం ప్రకటన గ్రంథంలో గమనించవచ్చు. ఉదాహరణకి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను, ప్రకటన గ్రంథంలో ఒక భాగాన్ని మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11 నుంచి 18వ వచనం వరకు మీరు చూడగలిగితే ఇక్కడ యోహాను గారు తన పాఠకులకు ఒక వింతైనటువంటి విషయాన్ని చెప్పుకొస్తూ చాలా ఆశ్చర్యం వేస్తుంది. 11వ వచనం నుంచి మీరు చదివితే 18వ వచనం వరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అక్కడ యోహాను గారు మాట్లాడాడు. కానీ ఆ మాట్లాడినటువంటి లాంగ్వేజ్ చూస్తే అపోకలిప్టిక్ లాంగ్వేజ్ను ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడు.
అపోకలిప్టిక్ సాహిత్యంతో తన పాఠకులకి ఒక సందేశాన్ని అక్కడ తెలియపరుస్తూ ఆ సందేశంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని చెప్పదలుచుకున్నాడు. ఏంటనంటే ఆ 11 నుంచి 18 వచనాల్లో ఒక ప్రధానమైనటువంటి సూత్రధారి ఉన్నాడు, ఒకడున్నాడు. ఆ వ్యక్తి వాడి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ వ్యక్తి చాలా ప్రమాదకరమైన వాడు అని చెబుతూ ఆ ప్రమాదకరమైన వ్యక్తి ఎవరో కూడా చెప్పేశాడు అక్కడ. అంటే ఆ కాలంలో తన పాఠకులకి సందేశాన్ని అందిస్తూ అపోకలిప్టిక్ సాహిత్యాన్ని ఉపయోగించి 11 నుంచి 18 వచనాల్లో ఒక భయంకరమైనటువంటి క్రూరుడైనటువంటి వ్యక్తిని గురించి తన శ్రోతలకు అందిస్తూ సాహిత్యాన్ని వాడాడు. మీరు చూడండి, ఇక్కడ 11 నుంచి 18 వరకు మీరు చదవండి. అక్కడ వ్యక్తి ఎవరో మనకు తెలియదు, కానీ ఈ కాలంలో ఉన్నటువంటి మనకైతే తెలియదు. కానీ ఆ కాలంలో యోహాను గారు ఎవరికైతే పత్రిక రాస్తున్నాడో, ఎవరికైతే సందేశాన్ని అందిస్తున్నాడో వాళ్ళు అర్థం చేసుకోగలిగే విధానంలోనే యోహాను గారు ఆ వ్యక్తి ఎవరో చెప్పాడు. అక్కడ మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక మాట అన్నాడు ఆయన. మీరు పై వచనాలను మీరు చూస్తే 11వ వచనం కానీ నేను చదువుతున్నాను, ఒక జాగ్రత్తగా మీరు చూడండి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూరమృగం పైకి వచ్చి చూచి తిని. అంటే భూమిలో నుంచి ఒక క్రూరమృగం పైకి వచ్చుట యోహాను గారు చూశాడంట. ఇది భూమిలో నుంచి క్రూరమృగం అని అంటే మనం అక్షరార్థంగా ఆలోచించి క్రూరమృగపు ఆలోచనలోనికి ఆ భూమిలోంచి ఎలా వచ్చిందో ఊహించేసుకుంటాం. కానీ యోహాను గారి యొక్క ఉద్దేశం ఏంటంటే క్రూరమృగంతో పోల్చబడినటువంటి ఒక వ్యక్తిని, క్రూరమృగము కంటే భయంకరమైనటువంటి వ్యక్తిని ఇక్కడ బహిర్గతం చేస్తున్నాడు. ఆనాడు శ్రమలు అనిపిస్తున్నటువంటి తన శ్రోతలకు, తన పాఠకులకు యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి సందేశాన్ని అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడి వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? భూమిలో నుండి మరి ఒక క్రూరమృగం వచ్చిందంట. ఆల్రెడీ 13 మొదటి వచనంలో సముద్రంలో నుంచి ఒక క్రూరమృగం వచ్చినట్టు చెప్పుకొచ్చి ఇప్పుడు భూమిలోంచి వచ్చిన క్రూరమృగం గురించి మాట్లాడి ఏమంటున్నాడు? గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండేను, అది ఘట సర్పం వల్ల మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూరమృగముకున్న అధికారపు శాస్త్రనియు దాని ఎదుటి చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించే వారును నమస్కారము చేయనట్లు అది బలవంతం చేస్తుందంట. ఆ క్రూరమృగం ఏంటో, ఆ క్రూరమృగం ఎలా బలవంతం చేస్తుందో, మొదటి మృగానికి నమస్కారం చేయమని ఎలా బలవంతం చేస్తుందో చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ ఈ క్రూరమృగం ఎవరో మనకు తెలియాలి. మనకి ఈ కాలంలో రాయబడినటువంటి మనుషులు వేరే వేరే భావాల్లోనికి వెళ్ళారు, కానీ ప్రారంభ శతాబ్దపు యోహాను గారి యొక్క పాఠకులకి ఈ సందేశం అర్థమైంది. ఇక్కడ చెప్పుకొస్తూ ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ 13వ వచనం, అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఏదో దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తిని బతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లు, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ఒక ప్రతిమ ఉందంట, ఆ ప్రతిమకి నమస్కారం చేయమని, ఆ ప్రతిమకి నమస్కారం చేయకపోతే ఎలాంటి నష్టం వాటిల్లుతుందో చెబుతున్నాడు ఇక్కడ. అంటే మొదటి క్రూరమృగానికి ప్రతిమని చేయమని భూమిలోంచి వచ్చినటువంటి క్రూరమృగం బలవంతం చేస్తుందంట. అంటే ఆ మొదటి క్రూరమృగం ఏంటో మనం అర్థం చేసుకోగలగాలి. రెండో, భూమిలోంచి వస్తున్నటువంటి క్రూరమృగం ఏంటో మనకు అర్థం కావాలి. కానీ అక్కడ ఉన్నటువంటి శ్రోతలకు అర్థమవుతుంది, ఎవరికి అర్థమవుతుందో కూడా మనం చూద్దాం. అంటే యోహాను గారు ఏ సాహిత్యాన్ని వాడాడు ఇక్కడ అంటే అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడుతున్నాడు. అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడుతూ ఆయన అంటాడు 16వ వచనంలో, కాగా అంటే ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే భూమిలోంచి వచ్చినటువంటి క్రూరమృగం ఏం చేస్తుందో చెప్తున్నాడు. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తన కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతం చేయుచుంది. భూమిలోంచి వచ్చినటువంటి క్రూరమృగం ఏం చేస్తుందనంటే ఆ మృగముకు నమస్కారం చేయకపోతే, ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే పెద్దవారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, లేకపోతే
స్వతంత్రులు కానీ దాసులు కానీ వీళ్ళందరూ కూడా ఆ మృగం యొక్క ముద్ర నుదుటి మీద చేతి మీద వేయించుకోవాలంట. ఆ ముద్ర లేని వారికి క్రయ విక్రయాలు చేయడానికి అధికారం ఇవ్వట్లేదంట. అయితే ఈ మృగము ఎవరు అనేది కూడా యోహాను గారు అపోకలిప్టిక్ సాహిత్యంలో చెప్పేశాడు. అక్కడ ఆ మృగం ఎవరో క్లారిటీ ఇచ్చేసాడు ఆయన. చూడండి 18వ వచనం, క్రయ విక్రయాలు చేయడానికి అధికారం ఇవ్వనటువంటి ఆ మృగం ఎవరో, నొసటి మీద చేతి మీద ముద్ర వేస్తున్నటువంటి మృగం ఎవరో, ఆ మృగం విషయంలో ఎంత జాగ్రత్త వహించాలో చెబుతూ ఆ మృగము ఎవరో తెలియపరుస్తున్నాడు. చూడండి 18వ వచనం, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అన్నాడు. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్య, అదొక మనుషుని సంఖ్య. నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి ఆ క్రూరమృగం ఎవరు అని అంటే ఆ వ్యక్తి ఒక మనిషి, అదొక మనుష్యుడు అతడు. ఆ మనుషుని సంఖ్య ఎంతనంటే 666 అన్నాడు. ఇందులో జ్ఞానము కలదు అన్నాడు. అంటే జ్ఞానము కలదని ఒక క్లూ ఇచ్చాడు వాళ్ళకి. అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడి ఏమంటున్నాడు అని అంటే ఆ వ్యక్తి ఆ భూమి నుంచి వచ్చినటువంటి క్రూరమృగం ఎవరు అని అంటే ఒక మనిషి. ఆ మనిషి ఎవరో మీకు తెలియాలి అని అంటే ఆ మనిషిని యొక్క పేరుని టోటల్ చేస్తే వచ్చే 666 ఆ వ్యక్తే. అంటే 666 వస్తుంది అతని పేరు టోటల్ చేస్తే. అతని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అయితే ఇది అపోకలిప్టిక్ సాహిత్యం. అంటే ఉదాహరణకి రహస్యపు భాష అంటారు దీన్ని, రహస్యపు సాహిత్యం అంటారు దీన్ని. అంటే తన శ్రోతలకి ఒక సందేశాన్ని అందిస్తూ ఆ క్రూరుడైనటువంటి మనిషి ఎవరో చెబుతూ ఆ వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ అక్కడ ఉన్నటువంటి రోమాధికారులకే ఆ పత్రికనిచ్చి ఆ శ్రోతలకు పంపించినట్టు మనం చూస్తాం. అయితే ఇక్కడ కొన్ని మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో వస్తుంది చూడండి. 2 ఫోటోలు మీకు చూపిస్తాను. ఇది మీరు తేలిక అర్థం చేసుకునే విషయంగా ఉంటుందని నేను ఈ ఫోటో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మొదటి ఫోటోలో మీరు చూస్తే ఒక ఆమె ప్రశాంతంగా చెట్టు దగ్గర నిల్చుని భవనాల వైపు చూస్తున్న చిత్రం మనకు కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఆ 2 చెట్ల మధ్య నుంచుని ఆ భవనాల వైపు చూస్తుంది ఆమె. కానీ అందులో మనం పర్టిక్యులర్గా చూస్తే పట్టి చూస్తే ఒక విచిత్రమైనటువంటి మనిషి ఆమెను గుర్రుగా చూస్తున్నట్టుంది. అది వాస్తవానికి అది క్లియర్గా కనిపించట్లేదు. ఆమె కనిపిస్తుంది కానీ ఆమె వెనక గుర్రుగా ఆమె వైపు చూస్తున్నటువంటి వ్యక్తి మనకి కనిపించట్లేదు. మీరు పర్టిక్యులర్గా చూడండి, ఒక వ్యక్తి గుర్రుగా ఆమె వైపు చూస్తున్నట్టు మనకు కనపడుతుంది. అయితే వాస్తవంగా ఆమె వెనక ఒక వ్యక్తి గుర్రుగా చూస్తున్నాడు అనే సందేశాన్ని ఆమెకి తెలియపరచడానికి ఆ ఉత్తరం ఇవ్వబడిందని అనుకోండి. అందులోని బోలంత సందేశం ఇవ్వబడింది. ఎలా అంటే ఆమె ప్రశాంతంగా ఉంది కానీ నీ వెనక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది, ఇక పలానా వ్యక్తి నీ మీద మరి గుర్రుగా ఉన్నాడు అని చెప్పడానికి ఆ ఫోటో మనకు అర్థమవుతుంది. రెండోది మీరు చూస్తే ఎండిపోయిన ఒక వృక్షం మనకు కనిపిస్తుంది. చూడండి, ఎండిపోయిన ఒక వృక్షం. అయితే అది మధ్యలో చిగురిస్తున్నట్టు మనకు కనపడుతుంది. కానీ ఆ చిగురిస్తున్నటువంటి విషయం అందులో మనకు కనిపిస్తుంది కానీ వాస్తవానికి అందులో ఆ ఎండిపోయినటువంటి చెట్టుకి మధ్యలో మనకి ఎవరు కనిపిస్తున్నారు అని అంటే భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు అందులో. అంటే వాడిపోయినటువంటి దేశం ఉన్నటువంటి మన భారతదేశానికి ఇతరుల పరిపాలన వల్ల నష్టపోయినటువంటి మన దేశానికి చిగురింపజేయించినటువంటి చిగుళ్ళు చిగురించేలా దేశానికి పాత శోభ తీసుకొచ్చే విధంగా పోరాడినటువంటి దేశభక్తుల ఫోటోలు మనకు అందులో కనిపిస్తున్నాయి. అలాగే దేశాన్ని పరిపాలించిన ప్రధానుల ఫోటోలు కూడా మనకు అందులో కనిపిస్తున్నాయి. బాగా చిట్ట చివరిని మీరు చూస్తే మహాత్మా గాంధీ గారు మనకు కనిపిస్తాడు. తర్వాత రైట్ సైడ్ చూస్తే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు, భగత్ సింగ్ గారు కనిపిస్తాడు. తర్వాత కానీ అది మనకు ఒక వృక్షంలాగానే కనపడుతుంది, కానీ అది లేతకి సిగురుచున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఆ మధ్యలో వ్యక్తులు ఫోటోలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇలాంటి ఫోటోలు మనం చూస్తున్నప్పుడు అందులో బోలెంత సందేశం ఉంది. కానీ ఒక వృక్షమే, ఎండిపోయిన వృక్షమే మనకు కనిపిస్తుంది. 2 చెట్ల మధ్య ప్రశాంతంగా చూస్తున్నట్టు ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. కానీ బోలెడంత సమాచారాన్ని అందులో రాయకుండానే గుర్తులను బట్టి వేయబడినటువంటి మొక్కలను బట్టి వారు బోలెంత సందేశాన్ని ఇస్తున్నటువంటి ఒక ఫోటోగా కనిపిస్తున్నాయి ఇవి. అంటే ఇలాంటి సాహిత్యాన్ని యోహాను గారు ప్రకటనలో ఉపయోగించాడు. ఆ సంఖ్య 666 అని చెప్పి అక్కడ చిత్రహింసలు పెడుతున్నటువంటి మిమ్మల్ని బాధిస్తున్నటువంటి వ్యక్తి
ఎవరో అక్కడ ఆ సాహిత్యం ద్వారా ఆ ప్రజలకి తెలియపరుస్తున్నాడు. తర్వాత మీరు ఆలోచన చేస్తే ఈ అపోకలిప్టిక్ సాహిత్యం అనేది ఒక వింతైనటువంటి సాహిత్యంగా మనకు అనిపిస్తుంది, ఒక వింతైన సాహిత్యంగా మనకు అనిపిస్తుంది. ప్రకటనలో చెప్పబడినటువంటి అనేక గుర్తులలో మనం ఎరిగినట్టు లోకానికి సంబంధించిన గుర్తులు కావు. ప్రకటనలో మనం చూసినటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి మనం అర్థం చేసుకోగలమేమో, కానీ లోకానికి అవి అర్థం కానటువంటి గుర్తులు. ఎందుకంటే అవి అపరిమితంగా చిత్ర విచిత్రమైనటువంటి, లేకపోతే అనేక అభూతములు, కనీసం మనకి ఒక్కొక్కసారి భయంకరమైనటువంటి కళలు వస్తుంటాయి. ఆ కళల్లో కూడా మనం చూడలేనటువంటి రూపాలతో కూడుకున్నటువంటి సాహిత్యాన్ని యోహాను గారు ఉపయోగించినట్టు మనం చూస్తాం. ఇందాక మనం చూపించిన గాంధీ గారు అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆ చెట్టు యొక్క రూపం ఆ యొక్క మ్యాప్ మీద గీసి చెట్టుగా గీసి పంపించినటువంటి సాహిత్యం తేలిక అర్థమవుతుందేమో, కానీ యోహాను గారి యొక్క సాహిత్యం కొద్దిగా వింతైనటువంటి సాహిత్యంగా మనకు అనిపిస్తుంది. ఈ అపోకలిప్టిక్ సాహిత్యం అంటే ఎందుకు ఇలాగ ఉపయోగించాల్సి వచ్చింది అని అంటే, అపోకలిప్టిక్ సాహిత్యం లోకానికి నేటి ప్రజలకి చాలా వింతగా ఉంటుంది. ప్రకటన గ్రంథం చదువుతున్నటువంటి పాఠకులకు, ఆ గ్రంథ ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తులకి ఒకంత ఇది ఆశ్చర్యమే. ఎందుకంటే ఇది ఇలాంటి సాహిత్యం మన పత్రికల్లో కానీ పుస్తకాల్లో కానీ మనం చూడలేదు. ఈ అపోకలిప్టిక్ సాహిత్యంలో రాయబడలేదు కనుక ఇవి మనకు అర్థం కాల. తర్వాత మనం లోకంలో బ్రతుకుతున్నప్పుడు వార్తాపత్రికల్లో ఈ భాష ఎక్కడ కూడా ఉపయోగించినట్టు మనం చూడడం. అలాగే వారపత్రికల్లో కానీ లేకపోతే కొన్ని కథల నవలల్లో కానీ మనం ఇలాంటి సాహిత్యాన్ని ఎప్పుడు చూసినటువంటి అనుభవాలు మనకు లేవు కనుక ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఆ సాహిత్యాన్ని చూసినప్పుడు మనకు ఒకంత వింత అనిపిస్తుంది, ఒకంత వింతగానే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఆలోచిస్తారని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను మరొకసారి. అయితే ఇందులో ప్రకటన గ్రంథంలో చదువుతున్నప్పుడు ఎందుకు ఒక అంత వింతగా కనిపిస్తుందని అంటే, అందులో మనకు కనిపిస్తుంది ఒక మనిషి నోటులో నుంచి ఖడ్గం బయలు వెళ్ళి అనేది ఒక పదం మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనకి ఈ విషయం మనకు కనిపిస్తుంది. ఒక మనిషి నోట్లో నుంచి ఖడ్గం బయలు వెళ్ళి వారిని హతం చేస్తున్నట్టు మనం చూస్తాం. ఇది నోట్లోంచి ఖడ్గాలు వెళ్ళటం ఏంటి? అది ఊహకందనటువంటి వింతైనటువంటి మాట. తర్వాత ప్రకటన గ్రంథంలో యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక విషయం మీరు చదివితే, ఈ సాహిత్యం చదువుతున్నప్పుడు, ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు రాయబడినటువంటి సాహిత్యం ఒకంత వింతగానే కనిపిస్తుంది. 12వ అధ్యాయం 3-4 వచనాలు మీరు చూస్తే ఆకాశ నక్షత్రాలను అంటున్నంతగా ఎదిగిన ఒక మహాఘట్ట సర్పంగా మనకు అనిపిస్తుంది. దాని తోకతో ఆకాశ నక్షత్రాలని భూమి మీద పాడేసినట్టు మనం చూస్తాం. అంటే ఆకాశం అంత ఎత్తెదిగిపోయినటువంటి ఘటసర్పం మరలా అది తోకచికిని జాడిస్తే ఆకాశంలో ఉన్నట్టు నక్షత్రాలు భూమి మీద రాలిపోతున్నట్టు మనం చూస్తాం. ఇలాంటివన్నీ చదువుతున్నప్పుడు ఇది ఏంటి ఇలా వింతగా రాయబడింది ఏంటి అనేటువంటి ఒక ఆలోచన మనకి కలగొచ్చు. అయితే ప్రియులరా, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అపోకలిప్టిక్ సాహిత్యం బైబిల్ గ్రంథంలో ఇంకెక్కడైనా వాడబడిందా? ఇప్పుడు చదువుతున్నటువంటి పాఠకులకి ఇది వింతగానే కనిపించవచ్చు, కానీ యోహాను గారు ప్రకటన గ్రంథం రాసినటువంటి కాలంలో ఉన్నటువంటి ఆయన శ్రోతలకు, ఆయన పాఠకులకు ఈ సాహిత్యం అర్థమై ఉంటుందా అనేది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మనకి అర్థం కాని స్థితిలో ఉంది కనుక ఇప్పుడు ఈ ధ్యానాలు చేస్తున్నాం. చాలామంది రకరకాలుగా దాని మీద ప్రకటన గ్రంథం మీద వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ ఆనాడు యోహాను గారు రాసినప్పుడు ఆ పాఠకులకి ఇది వింతైన సాహిత్యంగా ఉందా లేకపోతే తేలిక అర్థమైందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొదటిగా నేను ఈ అపోకలిప్టిక్ సాహిత్యం ఎలా వచ్చింది, ఎందుకు యోహాను గారు ఈ అపోకలిప్టిక్ సాహిత్యంలో చెబుతున్నాడు, దేన్ని ఉద్దేశించి అలా రాయటం జరిగింది, సాహిత్యం వరకు ఎక్కడి నుంచి వచ్చింది యోహాను గారికి అనేది ఆలోచించే ముందు ఈ సంగతులు మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకంత మీకు ఈ పాఠం కొద్దిగా అర్థం కానట్టుగానే మీకు అనిపించవచ్చు, కానీ 1-2 సార్లు వింటే ఈ పాఠం మీకు అర్థమవుతుంది, గ్రంథం మీకు తేలిక అర్థమయ్యే అవకాశం ఉంది. అయితే అపోకలిప్టిక్ సాహిత్యం బైబిల్ గ్రంథంలో ఇంకెక్కడైనా ఉపయోగించబడిందా? ఈ సాహిత్యం ఎలా వచ్చింది, వారు ఎందుకు ఈ సాహిత్యాన్ని ఉపయోగించారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. చూడండి, యోహాను గారి పాఠకులకు అపోకలిప్టిక్ విధానం వింతగా కానీ అసాధారణంగా కానీ ఉండదు. ఎందుకంటే పాత నిబంధన వారికి పరిచయం ఉంది. ప్రకటన గ్రంథం రాయబడే టయానికి అప్పటికే పాత నిబంధనలు 39 పుస్తకాలు వారి మధ్య ఉన్నాయి. వారు చదువుతున్నారు, ధర్మశాస్త్ర గ్రంథాలకు వాటిని పఠిస్తున్నారు, ప్రవక్తల గ్రంథాలకు వాటిని
ధ్యానిస్తున్నారు. కనుక పాత నిబంధన మీద వాళ్ళకి కొద్ది అవగాహన ఉంది కనుక ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి ఈ అపోకలిప్టిక్ సాహిత్యం వారికి వింతగా అనిపించలా, లేకపోతే ఇది అసాధారణమైనటువంటి మాటలు అని వారికి అనిపించలా. ఎందుకంటే పాత నిబంధనలో యెహెజ్కేలులో కొన్ని భాగాలు, అంటే యెహెజ్కేలు గ్రంథం 36 నుంచి 48 అధ్యాయం వరకు అపోకలిప్టిక్ సాహిత్యాన్ని అక్కడ యెహెజ్కేలు గారు వాడినట్టు మనం చూస్తాం. తర్వాత దానియేలు గ్రంథంలో ఎక్కువ భాగం దానియేలు గారు కూడా అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడారు. తర్వాత యెషయా గ్రంథం, యోవేలు, జకర్యాలలో కూడా మనం ఈ అపోకలిప్టిక్ సాహిత్యాన్ని ఉపయోగించినట్టు మనం చూస్తాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో యెహెజ్కేలు, దానియేలు, యెషయా, లేకపోతే యోవేలు, జకర్యా వీటిలో మాత్రమే కాదు, పాత నిబంధన కొత్త నిబంధన మధ్యకాలం చీకటి యుగం అంటారు. అంటే మలాకి నుంచి మత్తయి వరకు మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ని చీకటి యుగం కూడా అన్నారు. అంటే 400 సంవత్సరాలు ఆ చీకటి యుగంలో జరిగినట్టు మనం తెలుసు మనకి చరిత్ర ప్రకారం. అయితే ఆ 400 సంవత్సరాల చీకటి యుగంలో కూడా అనేకమైనటువంటి అప్రమాణిక గ్రంథాలు వచ్చినాయి. అనేకమైనటువంటి అప్రమాణిక గ్రంథాలు అంటే అప్రమాణిక గ్రంథాలు అని అంటే అర్థం ఏంటంటే దైవ ప్రేరితం కానిటువంటి పుస్తకాలు. అనేక పుస్తకాలు రచించబడ్డాయి ఆ కాలంలో. ఆ పుస్తకాలు ఎలా రచించబడ్డాయి అని అంటే అపోకలిప్టిక్ సాహిత్యాన్ని ఎక్కువ ఉపయోగించారు. ఎక్కువ శాతం పుస్తకాలు అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడి దైవ ప్రేరితం కానిటువంటి ఈ పుస్తకాలు ప్రజలకు వచ్చినాయి. కనుక యోహాను గారి పాఠకులకు అపోకలిప్టిక్ సాహిత్యం మీద కొద్దిగా గ్రిప్ ఉంది కనుక వారు ఆ గ్రంథాన్ని వింతైన గ్రంథంగా వాళ్ళు భావించాల. ఆ రాయబడినటువంటి పదాలు కానీ, రాయబడినటువంటి రంగులు కానీ, గుర్తులు కానీ, ఆ సంఖ్యలు కానీ వారికి పెద్దగా ఇబ్బంది కలిగించలేదు అనేది స్పష్టత వస్తుంది మనకి. కానీ ఈ కాలంలో ఉన్నటువంటి మనకే అది వింతగా కనబడుతుంది. ప్రకటన గ్రంథం సాహిత్యం ఈ కాలంలో ఉన్నటువంటి మనకి అలాంటి పుస్తకాలు ఏవి మనకు దొరకలేదు కనుక అలాంటి పుస్తకాలు, అలాంటి వారపత్రికలు, కరపత్రికలు, అలాంటి నవలలు మనం చదివి ఉండలేదు కనుక అందులో రాయబడినటువంటి సాహిత్యాన్ని బట్టి మనకు ఒక వింతైన పుస్తకంగా కనపడుతుంది. కానీ యోహాను గారి యొక్క పాఠకులకు అలా లేదు. అందుగురించి యోహాను గారు ఒక మాట స్పష్టంగా చెప్పాడు. ఆయన తన పాఠకులకి ఒక మాట స్పష్టంగా చెప్పాడు. ఇందాక చదివినటువంటి వాక్య భాగమే ప్రకటన గ్రంథం 13 అధ్యాయము 18వ వచనంలో ఒక మాట అంటున్నాడు, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపు నిమ్ము అన్నాడు. అంటే మీకు తెలుసు, మీకు అపోకలిప్టిక్ సాహిత్యం అంటే ఏంటి మీకు తెలుసు. ఆ సాహిత్యం యొక్క ఆ రహస్య భాష, రహస్యపు వ్రాత మీకు తెలుసు, ఆ సంఖ్యలు మీకు తెలుసు. కనుక బుద్ధి కలిగినటువంటి వాడు, అలాంటి బుద్ధి ఉన్నవాడు, అపోకలిప్టిక్ సాహిత్యం మీద కొద్ది అవగాహన ఉన్నటువంటి వాడు ఆ మృగం ఎవరో చెప్పేయగలరు, ఆ వ్యక్తి ఎవరో, ఆ సంఖ్య కలిగినటువంటి వ్యక్తి ఎవరో లెక్కించగలడు. బుద్ధి గలవాడు లెక్కించగలడు. ఇందులో జ్ఞానము కలదు అన్నాడు. ఇందులో జ్ఞానము కలదు అన్నాడు. అంటే ఇక్కడ యోహాను గారికి ఉద్దేశం ఏంటంటే ప్రకటన గ్రంథం రాసినటువంటి సాహిత్యం అక్కడ ఉన్నటువంటి పాఠకులకు అర్థమైంది. కానీ ఈనాటి మనకి ఈ సాహిత్యం అర్థం కాలేదు కనుకనే అనేక రకాలైనటువంటి ప్రసంగాలు, అనేక రకాలైనటువంటి బోధలు ప్రకటన గ్రంథాన్ని అక్షరార్థంగా తీసుకుని బోధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ రెండో భాగం ద్వారా మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే యోహాను గారు వాడినటువంటి సాహిత్యం, దాని యొక్క ఉద్దేశం మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి పాఠకులకు దేవుని సందేశాన్ని వారికి అర్థమయ్యే విధంగా అందించడానికి యోహాను గారు ఈ అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడుకున్నట్టు మనం చూస్తాం. అంతకు మునుపు గ్రీకు, హెబ్రీ, లాటిన్ భాషలు వారికి మాట్లాడే భాష అయినప్పటికీ కూడా, కానీ గ్రీకు, హెబ్రీ, లాటిన్ భాష మాట్లాడుతున్నటువంటి వారికి కాదు యోహాను గారు ఇచ్చే సందేశం. అక్కడ ఉన్నటువంటి హింసించబడుతున్నటువంటి క్రైస్తవులకి సందేశం ఇస్తున్నాడు కనుక హింసించబడుతున్నటువంటి క్రైస్తవులకి పాత నిబంధన మీద లేకపోతే అప్రమాణిక గ్రంథాల మీద కొద్దిగా గ్రిప్ ఉంది కనుక వారికి ఆ సందేశాన్ని అందించడం కొరకు వారికి అర్థమైనటువంటి భాషలోనే ఇక్కడ ఈ పుస్తకం రాసినట్టు మనం చూస్తాం. అయితే పాత నిబంధనలో కొన్ని పుస్తకాలు కానీ ప్రకటన కానీ ఎందుకు అపోకలిప్టిక్ భాషని ఉపయోగించుకున్నారు? దేవుని ప్రజలకు చెప్పదలుచుకున్నదేదో, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి సందేశాన్ని ఆ ప్రజలకి చెప్పాలనుకున్నదేదో అది స్పష్టమైనటువంటి ఆంగ్లంలో లేక వారు మాట్లాడిన ఏ భాషలోనైనా ఎందుకు చెప్పలేదు? ఇది పాయింట్. వారు సాధారణంగా వాడుకునే లాంగ్వేజ్ని ఉపయోగించి వారి పాఠకులకు చెప్పొచ్చుగా. ఎందుకు
ఈ సాహిత్యాన్ని వాడుకున్నారు. అపోకలిప్టిక్ సాహిత్యాన్ని అటు దానియేలు గారు కానీ, యెహెజ్కేలు గారు కానీ, తర్వాత యెషయా కానీ, జకర్యా కానీ, తర్వాత యోవేలు గారు కానీ ఎందుకు ఈ సాహిత్యాన్ని వాడుకోవాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న. దీనికి మనం కొన్ని చారిత్రక విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. మరొకసారి చెప్తున్నాను ప్రియులారా, ఈ సాహిత్యాన్ని ఆనాడు యోహాను గారు లేకపోతే దానియేలు గారు, యెహెజ్కేలు లాంటి వారు ఈ సాహిత్యాన్ని వాడడానికి గల కారణాలు ఏంటి? వారు మాట్లాడుకుంటున్నటువంటి భాషల్లోనే ప్రజలకు ఆ సందేశాన్ని ఆ భాషలోనే ఇవ్వచ్చుగా. ఎందుకు అపోకలిప్టిక్ సాహిత్యాన్ని ఉపయోగించాల్సి వచ్చింది వాళ్ళు అనేది కూడా మనం ఆలోచించాలి. అయితే ఒక విషయం, చరిత్రతో కూడుకున్నటువంటి విషయాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. యోధ మతంలో ఒక పూర్వగాథను గురించి మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. ఏంటంటే అపోకలిప్టిక్ భాషను ఉపయోగించడంలో పలు సంగతులు ఇమిడి ఉన్నాయి. దానియేలు గారు కానీ, యెహెజ్కేలు గారు కానీ, యోహాను గారు కానీ అపోకలిప్టిక్ సాహిత్యాన్ని ఉపయోగించడానికి కొన్ని సంగతులు ఇమిడి ఉన్నాయి. ఏంటంటే వారు మాట్లాడుకునే సాధారణమైనటువంటి భాషలోనే వారికి చెప్పాలనుకుంటే అది సరిగా సమాచారాన్ని ఇవ్వలేమనేటువంటి ఒక ఉద్దేశం వరకు ఉంది. ఎందుకనంటే అపోకలిప్టిక్ సాహిత్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆ రహస్య భాష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసాధ్యమైన దానిని ఆ గ్రంథకర్తలు చెప్పాలని ప్రయత్నించారు. అసాధ్యమైన దానిని చెప్పాలనుకుంటే వారు మాట్లాడే భాష సరిపోదు. తర్వాత మానవుల పరిస్థితులను బట్టి దేవుడు జోక్యం చేసుకుంటాడని వారు చెప్పదలుచుకున్నారు. 3, వర్ణింపశక్యము కాని దాన్ని వర్ణించడానికి, చెప్పనశక్యము కాని దానిని చెప్పడానికి, చిత్రింప వల్ల కాని దాన్ని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేశారు. అంటే ఈ అపోకలిప్టిక్ సాహిత్యం వారికి ఎంతగా ఉపయోగపడిందో మనం ఆలోచించాలి. ఈ అపోకలిప్టిక్ సాహిత్యం, ఈ భాష మనం ఇప్పటివరకు చెప్పుకున్న వర్ణింపశక్యం కాని దాన్ని వర్ణించడానికి, చెప్పనశక్యం కాని దానిని చెప్పడానికి, చిత్రింప వల్ల కాని దాన్ని చెప్పే ప్రయత్నం ఈ అపోకలిప్టిక్ సాహిత్యంలో ఉంది. కానీ వీరు సాధారణంగా వాడుకుంటున్నటువంటి గ్రీకు భాషలో కానీ, లాటిన్ భాషలో కానీ అన్ని విషయాలు చెప్పగలిగే భాషగా అవి కనపట్ల. అంటే చిన్న దానిలో నుంచే ఎక్కువ సమాచారాన్ని అందించాలి, చిన్న గుర్తుతో ఎక్కువ సమాచారాన్ని ప్రజలకు అందించాలి అని అనుకుంటే కనుక వారికి అందుబాటులో ఉన్నటువంటి భాష, అప్పటికే అనేక మందికి బాగా తెలిసిన భాష అపోకలిప్టిక్ భాష. అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కాదు, దేవుని ప్రజలు అనుకున్న వారికి మాత్రమే అర్థమైనటువంటి భాష అపోకలిప్టిక్ సాహిత్యం. ఈ సాహిత్యంలో వారు ఎక్కువ సమాచారాన్ని అందించడం కొరకు దీనిని వాడుకున్నట్టు మనం గుర్తించాలి. ఇంకా అలాంటి సాహిత్యాన్ని ఆటంకపరచడానికి బదులుగా ఆ వింతైనటువంటి పోలికలు ఆ గ్రంథకర్తలకు ఉపయోగపడ్డాయి. ఒక సమాచారాన్ని ఇచ్చినప్పుడు ఆ సమాచారం రాయబడిన దాన్ని ఎక్కువ సమాచారం ఒక విషయం చెప్పాలనుకున్నాడు అనుకోండి, ఆ సందేశం అందించడానికి వారు వాడుతున్నటువంటి భాష అనుకోండి ఇంచుమించు 10 పేజీలు పట్టేటువంటి సందేశాన్ని ఈ అపోకలిప్టిక్ సాహిత్యం చిన్న పటం ద్వారా 10 పేజీల సందేశాన్ని అందించగలిగే వింతైనటువంటి పోకడలతో కూడుకున్నటువంటి సాహిత్యం ఇది. కనుక ఈ సాహిత్యాన్ని వారు వాడుకున్నట్టు మనం చూస్తాం. అయితే యోధ మతంలో పూర్వగాథలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? దానియేలు గారు కానీ, యెహెజ్కేలు గారు కానీ పాత నిబంధనలో ఎందుకు అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడారు అని అంటే కొన్ని విషయాలు మనం ఆలోచించవచ్చు. ఈ అపోకలిప్టిక్ సాహిత్యం అనేది ఎక్కడ పుట్టింది? ఈ అపోకలిప్టిక్ సాహిత్యం ఎందుకు ఆ ప్రజల మధ్య ఆ సాహిత్యం పుట్టింది అని మనం ఆలోచిస్తే, యూదులలో ఈ సాహిత్యం పుట్టడానికి గల కారణం ఏంటంటే రాజకీయ మతపరమైన వాతావరణమే కారణం. ఎందుకంటే రాజకీయంగా మతపరంగా ప్రపంచ శక్తులు యూదుల్ని అణిచేయాలనుకున్నప్పుడు, దేవుని ప్రజల్ని అణిచేయాలని ప్రయత్నం చేసినప్పుడు పుట్టినటువంటి భాషే అపోకలిప్టిక్ భాష. అంటే ప్రపంచ శక్తులు ఇజ్రాయెల్ ప్రజల్ని జయించాలనుకున్నప్పుడు, లేకపోతే ఇజ్రాయెల్ ప్రజల్ని ఆక్రమించాలనుకున్నప్పుడు ఉపయోగించబడినటువంటి రహస్యపు వ్రాత ఇది. ప్రపంచ శక్తులు అంటే మిగతా దేశాల వారు ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసినప్పుడు వారి నుంచి ప్రజల్ని ధైర్యపరిచే విషయంలో
పుట్టినటువంటి భాష ఇది. ఆ ప్రజల్ని ధైర్యపరచడానికి, ఆ చెరలో ఉన్నటువంటి ప్రజల్ని బలపరచడానికి, దేవుని వైపు నడిపించడానికి ఉపయోగించినటువంటి రహస్యపు భాష. దానియేలు, యెహెజ్కేలు గ్రంథాలకు మీరు ఆలోచన చేస్తే, దానియేలు గ్రంథం కానీ యెహెజ్కేలు గ్రంథం కానీ బబులోను చెరలో ఉన్నప్పుడు సిరియనులు అణిచివేతకు గురైనప్పుడు వీరిద్దరూ కూడా ఆ సాహిత్యాన్ని వాడారు. కారణం ఏంటంటే, ఇలాంటి సాహిత్యం పుట్టదగ్గల కారణం ఏంటంటే, ఆ చెర కింద ఉన్నటువంటి ప్రజలు, బబులోని చెర కావచ్చు, అష్షూరీయుల చెర కావచ్చు, సిరియనుల యొక్క అణిచివేత కావచ్చు, ఆ అణిచివేతకు గురి చేయబడినటువంటి వ్యక్తులకి వారి నుంచి భయాన్ని పోగొట్టి అభయాన్ని ఇవ్వటానికి, దేవుని నుంచి ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి పుట్టినటువంటి సాహిత్యం అపోకలిప్టిక్ సాహిత్యం. అంటే ఆ ప్రజలకి అర్థం కాకూడదు. ఎవరికి అర్థం కాకూడదు? బబులోనీయులకు అర్థం కాకూడదు, సిరియనులకు అర్థం కాకూడదు, అష్షూరీయులకు అర్థం కాకూడదు. ఆ సాహిత్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సందేశాన్ని అందించాలి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం వల్ల ఈ రాజకీయ మతపరమైనటువంటి ఉద్దేశాలు చొప్పున ఈ సాహిత్యం పుట్టింది. తర్వాత మీరు చూస్తే ఈ రహస్యపు వ్రాత యూదుల ద్వారా కనుగొనబడింది. ఏంటనంటే, విమోచకుడైనటువంటి దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడని, తన ఆధీనమందు ఉంచుకున్నాడని ఈ సాహిత్యం రూఢీపరుస్తుంది. మరియు ఇశ్రాయేలు పట్ల దేవునికి ప్రత్యేకమైన ఆసక్తి ఉందని, ప్రత్యేకమైన భద్రత కల్పించుచున్నాడని ఈ సాహిత్యం రూఢీపరుస్తుంది. తర్వాత దేవుని ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం వలన భక్తులకు అంతిమ విజయం దక్కుతుందని ఈ రచనలు లేక ఈ సాహిత్యాలు చెప్పుచున్నాయి. అంటే ఆ కాలంలో, బబులోని చెరకుందన్నటువంటి కాలంలో కొంతమంది భక్తుల ద్వారా పుట్టినటువంటి సాహిత్యమే ఈ అపోకలిప్టిక్ సాహిత్యం. యోధ చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఈ సాహిత్యం యొక్క ముఖ్య ఉద్దేశం వారిని ధైర్యపరచడం, వారిని దేవుని కొరకు ధైర్యంగా నిలబడేలా చేయటం ఈ సాహిత్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అక్కడ ఉన్నటువంటి అణిచివేస్తున్నటువంటి దేశాలకు అర్థం కాకుండా రహస్యపు రాతగా ఈ సాహిత్యం మనకి కనిపిస్తుంది. తర్వాత ఈ సాహిత్యం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మరొక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రత్యేకమైన ప్రయత్నం వలన భక్తులకు అంతిమ విజయం దక్కుతుందని ఈ రచనలు లేకపోతే ఈ అపోకలిప్టిక్ సాహిత్యం చెప్తుంది. తర్వాత ఈ సాహిత్యం యొక్క ఒక విధానం ఏంటంటే, ఈ సాహిత్యం యొక్క విధానం ఏంటంటే అధికమైనటువంటి గుర్తులతో, అలంకరణలతో కూడిన రహస్యపు భాషగా మాత్రమే కాకుండా, ఇది తరచుగా సంఖ్యలలో, రంగులలోను, రహస్య పదముల ద్వారా కూడా ఈ అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వారు ఉపయోగించుకున్నారు. మంచికి చెడుకు మధ్య గల వాడి అయిన ద్వైత్వ స్థితిని వ్యక్తపరిచింది ఈ అపోకలిప్టిక్ సాహిత్యం. తర్వాత ప్రియులారా, మీరు చూస్తే మరి ఇలాంటి సాహిత్యాన్ని దానియేలు గారు, యెహెజ్కేలు గారు వాడుకున్నారు అని అంటే, ఆ రోజు బబులోను లేకపోతే సిరియనుల అణిచివేతకు గురైనటువంటి ప్రజలను ధైర్యపరచడానికి ఈ సాహిత్యాన్ని వాడుకుంటే, ఈరోజు ప్రకటన గ్రంథం రాయబడినటువంటి సమయానికి ఎందుకు యోహాను గారు ఈ అపోకలిప్టిక్ సాహిత్యాన్ని ఈ గ్రంథానికి వాడుకున్నాడో మనం చాలా తేలిక అర్థం చేసుకోవచ్చు. ఆలోచించండి. ఈ ప్రకటన గ్రంథం రాయబడే సమయానికి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తులు ఎవరు అని అంటే నీరో, డొమిషియన్లు. వీళ్ళిద్దరి కింద క్రైస్తవులు రోము చేత హింసించబడే కాలం ఇది. ఈ రోము చేత చిత్రహింసలకు గురవుతున్నటువంటి క్రైస్తవులకు ఈ సాహిత్యం ఉపయోగపడుతుందని యోహాను గారు ఈ సాహిత్యాన్ని వాడుకున్నాడు. రెండు రకాలైనటువంటి ఉద్దేశాలు యోహాను గారికి ఉన్నట్టు, ప్రకటన గ్రంథ వ్యాఖ్యానకర్తలకు ఉన్నట్టు మనం ఆలోచించగలం. ఏంటనంటే, ఈ సాహిత్యాన్ని వాడటం వల్ల గురుతుల యొక్క భావాన్ని గుర్తించే వారికి ఈ సందేశాన్ని తేలిక అర్థం చేసుకోగలరు అనేటువంటి ఉద్దేశం యోహాను గారికి ఉంది. అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడితే పాఠకులు తేలిక అర్థం చేసుకోగలరు అనే ఉద్దేశం యోహాను గారికి ఉంది. ఇలాంటి టైంలో నీరో, డొమిషన్ అణిచివేతకు గురవుతున్నటువంటి ఆ క్రైస్తవులకు ఇది ఖచ్చితంగా ఈ సాహిత్యం ఉపయోగపడుతుంది అనేది యోహాను గారి ఉద్దేశం. రెండోది ఏంటంటే,
ఈ ఉద్దేశింపబడిన వారికి, ఎవరైతే రోమా పరిపాలన చేస్తున్నారో ఆ సైనికులకు కానీ, ఆ క్రూర రాజులకు కానీ, ఉద్దేశింపబడినటువంటి వాళ్ళకి అది మరుగుగా ఉండటానికి అలా ఇవ్వబడింది అనేది యోహాను గారి ఉద్దేశం. యోహాను గారి ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవులను చిత్రహింసలు పెడుతున్నటువంటి వారికి అర్థం కాని విధమైనటువంటి భాష ఇది, అపోకలిప్టిక్ భాష అని ఉద్దేశమై ఉంది కనుక ఆ సాహిత్యంలో వారికి ఆ సందేశాన్ని అందించినట్టు మనం చూస్తాం. అయితే ప్రకటన గ్రంథం యొక్క సందేశాన్ని గురించి నువ్వు ఆలోచన చేస్తే, క్రైస్తవులను బాధించుతున్న రోమా సామ్రాజ్యం కడకు పతనమైపోతుందని మొదటి శతాబ్దపు క్రైస్తవులకు యోహాను గారి ద్వారా అభయం ఇవ్వబడింది. మీరు భయపడకండి, ఎంత అణిచివేతకు గురి చేసినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా అంతిమ విజయం మనదే, దేవుడు మనకు ఆ విజయం ఇవ్వబోతున్నాడు అని అంతకు మునిపే వారు ఒక సాహిత్యపు భాషని నేర్చుకుని ఉన్నారు కనుక ఆ సాహిత్యంలోనే ఈ సందేశాన్ని వారికి అందిస్తున్నాడు. అయితే ఈ సందేశాన్ని రోమా అధికారులు అర్థం చేసుకుంటే ఏమవుతుంది? ఒకవేళ ఈ సాహిత్యం కాకుండా ఇదిగో అంతిమ విజయం మనదే, ఈ రాజులను దేవుడు అంతం చేస్తాడు, ఈ రోమా సామ్రాజ్యం పతనమైపోతుంది, ఈ రోమా సామ్రాజ్యం ఇక భూమి మీద కనుమరుగైపోతుంది అనేటువంటి సందేశాన్ని కష్టకాలంలో ఉన్నటువంటి ఆ క్రైస్తవులకు ఈ సందేశాన్ని యోహాను గారు డైరెక్ట్గా అందిస్తే, ఆ యొక్క సందేశం అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వానికి కనుక ఆ సందేశం తెలిస్తే ఏమవుతుందో మీరు ఆలోచించాలి. అది ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి మీరు ఆలోచించాలి. మీరు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆఖరి అపొస్తలుడు ఎవరంటే యోహాను గారే. మీరు కొత్త నిబంధన మీరు చూస్తే అపొస్తలుల ద్వారానే రాయబడే అధికారం కలిగి ఉంది. అపొస్తలులు మాత్రమే పుస్తకాలు రాసే అధికారం కలిగి ఉన్నారు. అయితే ఆఖరి అపొస్తలుడు అయినటువంటి యోహాను గారు ఈ సందేశాన్ని డైరెక్ట్గా ఇచ్చి ఉంటే యోహాను గారి ప్రాణానికి ప్రమాదం వచ్చి ఉండేది. యోహాను గారు మరణానికి అప్పగించబడి ఉండేవాడు రోమా ప్రభుత్వం ద్వారా. మరి దేవుని సందేశం అందించడానికి ఇంకెవరు ఉండరు, యోహాను గారే సందేశాన్ని అందించాలి. యోహాను గారు ఆఖరి అపొస్తలుడు, కానీ ఇంకా భక్తులు చాలామంది ఉన్నా కానీ వారు ఒకవేళ అలాంటి సందేశాన్ని ప్రకటనలో అందించాలనుకుంటే అది అప్రామాణిక గ్రంథంగా ఉండిపోతుంది, దైవ ప్రేరితం కానిటువంటి పుస్తకంగా ఉండిపోతుంది. కనుక యోహాను గారు సజీవుడిగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి సందేశాన్ని అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు అందించాలని అంటే ఆ సందేశం డైరెక్ట్గా ఇస్తే యోహాను గారిని వారు చంపేస్తారు. ఆ సందేశం వారికి అర్థమవుతే ఆయన బతకనవరు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఆఖరి అపొస్తలుడిగా ఉన్నటువంటి యోహాను గారు తప్పని పరిస్థితుల్లో అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడుకుని అక్కడ శ్రమలు అనిపిస్తున్న, హింసించబడుతున్నటువంటి క్రైస్తవులకు ఈ సందేశాన్ని అందించినట్టు మనం చూస్తాం. ఒకవేళ ఆ సందేశం అపోకలిప్టిక్ సాహిత్యంలో కనుక రాసి పంపించకపోతే, సాధారణంగా గ్రీకు భాషలోనే అందరూ మాట్లాడుకునే భాషలోనే ఆ సందేశాన్ని పంపించి ఉంటే కనుక ఎలాంటి నష్టం వచ్చేదంటే, మొదటిగా యోహాను గారికి పద్మాసు దీపం నుంచి ఆ సందేశాన్ని, యేసు ద్వారా అందుకున్న సందేశాన్ని ఆ ప్రజలకు అందించడం కష్టమైపోయేది. ఒకవేళ అందిస్తే కనుక అతన్ని చంపేసి ఉండేవారు. మూడోది, ఆ సందేశం డైరెక్ట్గా ఆ అధికారుల ద్వారా అందిస్తే క్రైస్తవులు దేశద్రోహం చేసిన వారు అయి ఉండేవారు. క్రైస్తవులు దేశద్రోహం చేస్తున్నారనేటువంటి ఒక ముద్ర నీరో చక్రవర్తి ద్వారా అప్పటికే నింద పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పత్రికను పంపిస్తే, అందరూ మాట్లాడుకున్న భాషలోనే పంపిస్తే క్రైస్తవులు దేశద్రోహులు, రాజ్యద్రోహం చేశారు అనేటువంటి ముద్ర వాళ్ళకి పడిపోయే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి మీరు ఆలోచించగలిగితే, ఈ డాక్యుమెంట్లు వారు చూసిన తర్వాత క్రైస్తవులను మరింత చిత్రహింసలకు గురి చేసేటువంటి అవకాశం ఉంది యోహాను గారి సందేశం వారికి అర్థమై ఉండే కనుక. అందుగురించే యోహాను గారు అపోకలిప్టిక్ సాహిత్యాన్ని ఆయన వాడుకున్నాడు. ఈ అపోకలిప్టిక్ సాహిత్యం ఎక్కడ పుట్టిందనంటే, ఆ రోజు శత్రు దేశాల ద్వారా అణిచివేతకు గురి చేయబడుతున్నటువంటి యూదుల యొక్క సాహిత్యంగా, యూదులు కల్పించుకున్నటువంటి సాహిత్యంగా, దైవ ప్రేరితం కానటువంటి సాహిత్యంగా మనకు కనపడింది. అలాగే చీకటి యుగంలో అనేక అప్రామాణిక గ్రంథాలు రాయబడడానికి వాడుకున్నటువంటి సాహిత్యంగా కనబడినటువంటి ఈ సాహిత్యాన్ని యోహాను గారు ఎంపిక చేసుకుని ప్రకటన గ్రంథ సందేశాన్ని అందించినట్టు మనం గుర్తించాలి.
నిజంగా యోహాను గారు ఈ అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడుకోకపోతే కనుక ఇవాళ ప్రకటన గ్రంథం మన మధ్య ఉండేది కాదు. ప్రకటన గ్రంథం మన మధ్య ఉండి ఇంత గొప్ప సందేశాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడిందంటే కారణం ఏంటంటే యోహాను గారు అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడుకోవటం వల్లే. ఈ అపోకలిప్టిక్ సాహిత్యం యూదుల సాహిత్యంగా, దేవుడు చెప్పనటువంటి సాహిత్యంగా వారు కల్పించుకున్నటువంటి సాహిత్యం. ఆ సాహిత్యం యోహాను గారు వాడుకున్నాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి ప్రియులరా, ఈ అపోకలిప్టిక్ సాహిత్యాన్ని గురించి కొద్ది విషయాలే ఈరోజు మీకు చెప్పాను. ఈ సాహిత్యం గురించి తెలుసుకోవాలని అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ సాహిత్యంలో రంగులు వాడుకున్నారు. రంగుల ద్వారా ఈ అపోకలిప్టిక్ విధానాన్ని ఉపయోగించారు ప్రకటన గ్రంథంలో యోహాను గారు. అలాగే సంఖ్యల ద్వారా ఈ అపోకలిప్టిక్ సాహిత్యంలో సంఖ్యలను వాడుకున్నాడు, రంగులను వాడుకున్నాడు, తర్వాత గుర్తులను కూడా వాడుకున్నాడు యోహాను గారు. అయితే ఈ అపోకలిప్టిక్ సాహిత్యంలో ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి మనం. రంగుల యొక్క ఉద్దేశం ఏంటి, సంఖ్యల యొక్క ఉద్దేశం ఏంటి, గుర్తుల యొక్క ఉద్దేశం ఏంటి, ఇది నేర్చుకుంటే ఈ సాహిత్యాన్ని ఈ రూపంగా వాడినందుకు ఆ గ్రంథాన్ని మనం తేలిగా అర్థం చేసుకోగలం. ప్రకటన గ్రంథం యొక్క ప్రధానమైన ఉద్దేశాన్ని, దేవుని యొక్క భావాన్ని మనం గుర్తించగలం. కాబట్టి ప్రకటన గ్రంథం ఎందుకు ఇలా రాయబడింది అని అంటే గ్రంథం చదువుతున్నటువంటి శ్రోతలకు అర్థం కాకూడదని కాదు, కానీ ఆనాటి ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులకు, హింసలు అనిపిస్తున్నటువంటి క్రైస్తవులకు వారిని తెప్పరెల్ల చేయటానికి, వారికి ధైర్యాన్ని నూరిపోయటానికి ఈ సాహిత్యం వాడాడు. కాబట్టి ఈ కాలంలో, ఆధునిక కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి మనం ఈ గ్రంథం మనకి వింతైన గ్రంథంగా, కష్టమైన గ్రంథంగా, అసాధారణమైనటువంటి గ్రంథంగా కనిపిస్తుంది కనుక ఆ రోజు వాళ్ళు తేలిక అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అపోకలిప్టిక్ సాహిత్యం మీద వారికి ఒక అవగాహన ఉంది కనుక. కాబట్టి ఆ అపోకలిప్టిక్ సాహిత్యం మీద మనకి కనుక ఒక అవగాహన ఏర్పడితే మనం కూడా దేవుని ఉద్దేశాలు, యోహాను గారు ఏ సందేశాన్ని యేసుక్రీస్తు ద్వారా అందుకుని క్రైస్తవానికి అందించాలనుకున్నాడో ప్రధానమైన ఉద్దేశాన్ని మనం తెలుసుకుని వాస్తవాన్ని గ్రహించగలం కనుక మనం తప్పుడు బోధలు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ పాఠం మీకు ఉపయోగకరంగా ఉందని, ఇది ఒకవేళ అర్థం కాకపోతే అన్న ప్రకటన గ్రంథమే మాకు అర్థమవుతుందేమో చదివితే, మీరు ఇవాళ చెప్పినటువంటి పాఠం కొద్దిగా కష్టంగా ఉందన్న అని మీకు అనిపిస్తే కనుక ఇదే ఇదే పాఠాన్ని 2-3 సార్లు మరలా వినండి. అయినా మీకు అర్థం కాకపోతే కనుక నాకు ఫోన్ చేసి మీరు అడిగితే కనుక నేను దీన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను ఎల్లప్పుడూ మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ రెండో భాగంలో మనం నేర్చుకున్నది ఏంటంటే ఎందుకు యోహాను గారు అపోకలిప్టిక్ సాహిత్యాన్ని వాడుకున్నాడు, సాధారణమైనటువంటి భాషను ఎందుకు వాడుకోలేదు, ఎందుకు ఈ సాహిత్యం వెనక ఉద్దేశం ఏంటి అనేది ఇవాళ మనం నేర్చుకున్నాం. ఈ పాఠం మీకు ఉపయోగకరంగా ఉందని నేను నమ్ముతూ దేవుని స్తుతిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దయగల మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు మా ప్రభువా. ఈరోజునైనా ప్రకటన గ్రంథ ధ్యానములు అనేటువంటి ఈ రెండో భాగంలో నా తండ్రి నాయన ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి యోహాను గారు ఉపయోగించినటువంటి ఆ సాహిత్యం గురించి, ఎందుకు యోహాను గారు ఆ సాహిత్యాన్ని ఉపయోగించాడు, ఎందుకు సాధారణంగా సామాన్యమైన మనుషులు మాట్లాడుకునే భాషలో ఆ సాహిత్యాన్ని ఉపయోగించలేదో ఈరోజు మేము నేర్చుకున్నాం. ఆ సాహిత్యం ఎక్కడ పుట్టింది, ఆ సాహిత్యం పుట్టడానికి గల ప్రధానమైన ఉద్దేశాలు ఏంటి, యోహాను గారు ఆ సాహిత్యాన్ని ఉపయోగించడానికి గల కారణాలు ఏంటో, ఇలాంటి సంగతులు, ఎన్నో సంగతులు మేము నేర్చుకోవడానికి ఈ రెండో భాగాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. నా ప్రభువా, ఈరోజు నీ పిల్లలు నాయన ఈ క్లాస్ ద్వారా ఈ పాఠం విన్నారు నా తండ్రి, వారు కూడా అర్థం చేసుకునే విధంగా నీ పరిశుద్ధాత్మక సహాయం వారికి దయచేయండి. నాని ఈ గ్రంథం ఎందుకు ఈ భాషలో, అర్థం కాని భాషలో ఉందో వారు గ్రహించడానికి, అది ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులకు ఎంతో ఉపయోగకరమైందో వారు గుర్తించడానికి మీరే సహాయం చేయమని, పరిశుద్ధాత్మనిక పురుకొలుపు తేటగా అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని వారికి దయచేయమని నాయన, మీ చిత్తమైతే మూడో భాగంలో మరిన్ని విలువైనటువంటి సంగతులతో నాయన మేము ముందుకు రావడానికి సహాయం చేయమని నాయన, ఈ ప్రతికూలమైన వాతావరణంలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకై మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాగల దినాల్లో మీరు మాకు ఇచ్చిన ఈ ఆయుష్ని నీ పనిలో వాడబడగల కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు దివ్యనామాన ఈ ప్రార్థన అడిగి వేడుకుని పాదలు పెట్టుకుని ప్రాధేయపడుతున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.